చిన్నవాడేమో మాటలతో బుర్లుండేస్తాడు. ఎలాగో వదిలేవే, ఏదైనా ఉంటే వాళ్ళు ఎదురు చూసుకుంటారు. వదిలే. వాళ్ళు చూసుకోవాలనే, వాళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏరా రే ఏరా రే రే కనబడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు నా లవర్ని వదిలేశాను రా. సరిపోయింది, మళ్ళీ ఎవరో కుమ్మేసి ఉంటారు. ఇంకెవరన్నా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు దీన్ని వదిలేశాను అంతే. గొప్పగా తీసుకుంటారా బోడి ఇష్టం. నా వల్ల అయితే కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండిపోతావేంటి? కరెక్టేరా, పట్టేదో కత్తిలాంటి పట్టిన పట్టలే. ఈ విషయం నాన్న చెప్పారా మరి? బుద్ధున్నాడు ఎవడని ఈ విషయం నాతో చెప్తాడరా? నీకు చెప్పేశాను అంతే. ఇంకేంట్రా? ఇంకా ఇంకేంట్రా? ఇంకా సరే ఉంటానైతే మరి. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? ఒక్కసారి ఒక్కోసారి బూటెడ్ కొట్టేస్తాను ఇంకోసారి అడిగా ఉంటా. అమ్మా నా టైమింగ్ నాకే తెలియట్లేదు. ప్రతి రోజు తోలుతున్నా. 700 కోట్ల మందిలో ఎవరికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. చేముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్ తోను. కరెంట్ షాక్ కొట్టి నల్ల కాకిలా మాడిపడి చూసారా? ఇదిగి వీడి పేరు గూడిరాజు. అమ్మదవుల మధ్య వీడు ఎలా పుల్లబెడతాడో చూద్దాం. రే పెద్దొడిచ్చాడు ఆయన మాత్రం ఎరక్కా. ఊళ్ళో విశేషాలు ఏంటి? ఏమంటారా? ఎరా గూడిరాజు, నువ్వెవరు తీసావా లేదా అదేవరు తీసినా? కెమెరా ఎత్తురావు కానీ మంచి పెళ్లి సంబంధం చూసుకొని ప్యాకెట్ కూర్చా మాకు హ్యాండ్ బ్యాగ్ వస్తుంది. ఒరే గూడిరాజు, ముందెళ్ళి సరి చేసుకోరా. అడ్రస్ చెప్పరా?
అడ్రస్ మాకు తెలుసు. ఎవరు కొట్టిందే మారేడంక ఈరోజు ప్రోగ్రామ్ ఏంట్రా? ఒకటేంట్రా బాబు, చాలా ఉన్నాయి కదా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా. కన్నీరై కురవాలా, మన చుట్టూ ఉండే లోకం తడిసేలా. ముస్తాబే చెదరానా, నిన్ను చూడాలంటే అద్దం జడిసేనా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా, చీపమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా, సర్లెమ్మని. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. అమ్మా అమ్మా, ఏంటండి అలా చేస్తున్నారు? వీడేంటి అలా అలసిపోయాడు అనుకుంటున్నారా? పాట ఏం చూశారు కదండి, పండితం ఉంచుకొని దారిలో వదిలేసి వెళ్ళిపోయాడండి. పెద్దదైద్దుడు మొహం కూడా కడగలేదండి. ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుంది, వెళ్ళి చూసుకొద్దాం ఒకసారి. వీడాడో అడుక్కునే వాళ్ళ ఉన్నాడో, చిన్నోళ్ళ ఉన్నాడో. రే చిన్నోడా, అమ్మా ఏమైందిరా? చేసిందంతా చేసి ఏమైందంటావేట్రా? ఏమైందిరా ముందు చెప్తాను. ఇప్పుడైనా చెప్పు, ఏమైందిరా? చుట్టాలు ఊరంతా చుట్టాలి కదా మాకు. ఓర్ని ఏం జరిగిందిరా అసలు? ఏం జరిగిందా? అక్కడ చూడు. 2 గంటల ముందు ఏం జరిగిందంటే, మాస్టర్ బ్రష్ ఉందా? ఏంటి బ్రష్? ఎవడరా బాబు నన్ను బ్రష్ అడుగుతున్నాడు? కాంపిటీషన్ వేసి ఉంటాడండి. పర్లేదులే మాస్టర్. మరి పేస్ట్ ఎవడతాడు? సాదుతున్నాడు రా బాబు. ఈయన చెప్పాడు. వామ్మోయ్ కుమ్మేడ్రా
ఆ విధంగా మనని కుమ్మేశారు. తర్వాత రోజు ఏం జరిగిందంటే బేసిక్గా మీకు అబ్బాయిలంటే పిచ్చే. పచ్చిగా చెప్పాలంటే ఏటీఎంలో వాళ్ళు దొరుకుతారు. వచ్చేసే మీకు మంచి రోజు వచ్చేసే. ఇది అన్నం పెడదా బాబు, అన్ని మాత్రం వెళ్తాను బాబు. ఆయన తప్పించి నువ్వు బలి సెట్ చేసుకున్నా మీ నవరా. గూడిరాజు నీకు కూలి పెరిగి కానీ మెడ తిరగలేదురా. ఇక్కడ పోతే బొబ్బా స్ట్రీట్లో ఎదుగో నేర్పండి రైడ్కి. చిన్నడా ఈ విషయం పెద్దడు చెప్పేస్తా, అసలు ఆడికి సంఖ్య ఎక్కువ. చాలా పళ్ళు వేసుకున్నప్పుడు పళ్ళు వేసుకున్నారు కదా. ఇక నిజంగా పెద్దడు చెప్పేస్తాడేమో. ఎరా గూడురాజు తల్లిగారు పట్టలేదురా నీకు? పెద్దడా నీ లోపల ఏమైంది అనుకుంటావా? చిన్నడు వల్ల నీకు తెలుసా? ఎక్కడ నువ్వు మాట్లాడేది? రే ఇక్కడేం చేస్తున్నారా? ఏంటి డల్గా ఉన్నావు? నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను. అయితే గూడురాజు ఇక్కడ మొత్తం చెప్పాడు అనమాట. అయితే ఏంటి గడిది గుడ్డు? నాకన్నా ముందే పుట్టావు కదా, నీకు తెలియదు ఎలా అయినా పెట్టదు. జల జల చినుకుల కలగానం కసిరే అలకల తెరబడి రాద కదలిక మరిచిన అభిమానం. వెళ్తే బెటర్ ఏమో. సరే కదా. ఎరా డబ్బులుయా ఉన్నారా? పర్లేదు. వద్దా? వద్దు వద్దు, సరిపోయి. ఎరా ఎరా ఇక్కడ ఫోన్లు అంటే అనుకోవచ్చు, ఇక్కడ కూడా ఏంటరా నువ్వు? నువ్వు నా కోసం నీకోసం సమంతాను వదిలేస్తావా? నీకోసం సమంతానేంట్రా, నిన్నే వదిలేస్తాను. అదే నీకోసం ఏదన్నా చేస్తాను అనుకుంటా.
దరిద్రుడు ఎప్పుడు నేను నాలాగే ఉంటాను సొల్లు కబుర్లు చెప్తాడు. అయిపోయింది నాకు ఫోన్ ఎత్తు త్వరగా, ఫోన్ ఎత్తు ఓడి అమ్మ ఫోన్ చేస్తాడు వీడు. ఎరా ఏరా నా జేబులో 2 రూపాయలు వేసా. 2 రూపాయలు ఎత్తేసి 100 రూపాయలు ఎందుకు నొక్కేసావురా? వీడికి ఇప్పుడు తెలిసినట్టు అది కాదు. చి దరిద్రుడా, పెడి ఫోన్ తిరుపతి. చూశారుగా, ఒకప్పటి అన్నదమ్ములు ఏ ఆస్తుల దగ్గర వారి ఇంటి గొడవల వలన విడిపోయేవారు ఉన్నారు. కానీ ఈ మధ్య అన్నదమ్ములు మాత్రం ఒకే అమ్మాయిని ప్రేమించి ఒకరినొకరు మోసం చేసుకొని విడిపోతున్నారు. ఈ అనుబంధాలు విడిపోకుండా ఉండాలంటే ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా ప్రతి చిన్న విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నదే మా చిన్నతర చలనచిత్రం ద్వారా తెలియజేయడమైనది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పుర పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది. నేలతో ఆకాశం వీయముందే